మన కిచెన్ లో నుండి దొరికేటటువంటి వాటితోనే మంచి పెస్టిసైడ్ ని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఈరోజు. మరి పెస్టిసైడ్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఇదంతా కూడా డీటెయిల్ గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. చక్కగా వాటికి టైం కి మనం ఫీడింగ్ చేసినట్టయితే మంచిగా పువ్వులు బాగా పూస్తాయి. మీరు చూస్తున్నవి జుమ్కీ మందారాలు, ఇవి నాటు మందారాలు. చక్కగా పూస్తాయండి వర్షాకాలం అంతా కూడా, నాటు రకం కూడా. నెక్స్ట్ మనకు చలికాలం వచ్చే వరకే కొంచెం నాటు రకం మందార పూలు మాత్రమే కొద్దిగా మనకు ఫ్లవరింగ్ ఆగిపోతుంది, కానీ మిగతా హైబ్రిడ్ అయితే ఇయర్ అంతా కూడా పూస్తాయండి. ఇట్లా రకరకాలుగా మనకు చాలా కలర్స్ లో మందార మొక్కలు దొరుకుతాయి కదా, మీరు తెచ్చి పెట్టేసుకోండి. అయితే తెచ్చిన వెంటనే మనము మొక్కలు నాటేయకూడదండి. తెచ్చినాక ఒక వారం పాటు మనం పక్కన పెట్టి మన ఇంటి వాతావరణంకి కొంచెము అవి అలవాటు పడ్డాక ఆ మొక్క అప్పుడే మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మంచి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని మనం మొక్క నాటుకున్నట్టయితే చాలా బాగా పూలు పూస్తాయండి. ఈ మొక్కలు మనకు ఎక్కువ కాలం మనతో పాటు ఉండే మొక్కలు. కటింగ్స్ తో కూడా చాలా ఈజీగా ఈ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలమే కదా, మీరు ట్రై చేయండి. కొమ్మలు తెచ్చి కూడా నాటుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే మీరు నర్సరీ నుండి ఒక్క మొక్క తెచ్చుకున్నా కూడా ఆ ఒక్క మొక్క నుండి మనం ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ తో పాటు మళ్ళీ ఇంకా కొన్ని మనం ఫర్టిలైజర్స్ యాడ్ చేసి ఇస్తాం కదా, లైక్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫర్టిలైజర్, ఇవన్నీ కలిపి ఇస్తూ ఉంటాం కదా. చక్కగా మొక్కకైతే మంచిగా ఫీడ్ చేయాలండి 15 రోజులకు ఒకసారి. ఈ వర్షాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వొద్దా అంటే ఇవ్వొచ్చా అండి, కానీ వాటికి కూడా ఒక టైం ఉంటది. ఎప్పుడైతే మనకు ఒక 2-3 డేస్ గ్యాప్ వస్తుందో వర్షము, ఆ గ్యాప్ లో మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఇవ్వచ్చు. ఇక వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ గానీ లెస్ వాటరింగ్ గానీ అస్సలు చేయకూడదండి మొక్కకి. అలా చేయడం వల్ల మొగ్గలు రాలిపోయే సమస్య మనం చూస్తాము ఎక్కువ ఈ మందార మొక్కలల్ల. తగినంత వాటర్ తగిన సమయానికి మనం వాటర్ అందించాలి మొక్కకి. 10 ఇంచెస్ పాట్ నుండి మనకు ఆ పైన అంటే 12, 14 ఇంచెస్, 16 ఇంచెస్ అట్లా పెద్ద సైజులలో పెట్టుకుంటే మనకు ఎక్కువ పూలు పూస్తాయి. గార్డెన్ లో పూలు ఎక్కువ పూయాలనుకున్న వారు తప్పకుండా పెద్ద కుండీలలోనే ఈ మందార మొక్కల్ని పెట్టుకోండి. దాదాపుగా నా దగ్గర ఒక 20 కలర్స్ అవుతున్నాయండి మందార మొక్కలు. అయితే ఇంకా ఉండే, కానీ కొన్ని అయితే పోయినాయి ఎండాకాలంలో. మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోనే మొక్కలు అయితే చాలా కాలం వరకు మనతో పాటు ఉంటాయండి. మరి ఈ రోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది కూడా మనకు వంటింట్లో దొరికేటటువంటి వాటితోనే ఈజీగా చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మిరియాలు అందరు వంటింట్లో అయితే ఉంటాయి కదా, మిరియాలు ఒక స్పూన్ అంత తీసుకున్నాను. లవంగాలు ఇవి కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ అంటే దగ్గర ఒక 12 లవంగాల వరకు ఉంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క, చూడండి ఒక ఇంచ్ అంతా తీసుకున్నాను. అయితే కొంచెం ఎక్కువ తక్కువ అయినా క్వాంటిటీస్ ఏం పర్వాలేదు, ఆర్గానికే కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. వీటన్నిటిని నేను ఇట్లా చిన్నగా ఈ రోల్లో వేసి నలిపేస్తున్నా. చూడండి, బాగా కొంచెం క్రష్ చేయండి. అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా కూడా ఏం అవసరం లేదు. మీరు మిక్సీలో కూడా పౌడర్ చేసి కూడా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు వీటిని. ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ క్వాంటిటీస్ ప్రకారము మీరు ఒక్కసారి కూడా స్టోర్ చేసి పెట్టుకొని కూడా మీరు గార్డెన్ లో ఈ స్ప్రే లాగా వాడుకోవచ్చు. వీటిని ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తాను. చూడండి, కొంచెం కచ్చా పచ్చాగానే నేను ఇక్కడ క్రష్ చేసినాను. మీరు మిక్సీలో పౌడర్ చేసి మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసింది ఒక స్పూన్ అంతా మనకి ఇక్కడ మొత్తం 3 కలిపి వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పైన నీళ్లు పెట్టేసుకున్నాను గిన్నెలో. అయితే నీళ్లు అయితే వేడి అయినాయి. ఈ పౌడర్ వేసేసి చూడండి, లైట్ గా పొంగొస్తుంది ఇప్పుడే వాటర్. పెద్దగా ఎక్కువసేపు మనము మరిగించాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎందుకంటే క్రష్ చేసినాం కాబట్టి. మనం క్రష్ చేయకపోతేనేమో దాదాపుగా నీళ్లు ఒక సగం అయ్యే వరకు కూడా మనం పెట్టాల్సి ఉంటది. కాకపోతే మనం ఇట్లా పొడిలాగా చేసినాం కదా, కొంచెము మనం ఒక 5 మినిట్స్ మీరు పెట్టేసి స్టవ్ పైన, ఆ తర్వాత దించేసి చల్లార్చుకోండి. మొత్తం కూడా కంప్లీట్ గా చల్లగా అయిపోవాలి. చూడండి, చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చల్లారాలండి. వేడి మీరు మొక్కల పైన చల్లినారు అనుకోండి, మొక్కలు చనిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం ఫిల్టర్ చేసేసుకొని మనం మంచిగా స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఈ లిక్విడ్ ని మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ అండి ఇది. మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. పెస్ట్ నుండి కాపాడుతుంది మన మొక్కల్ని. చూడండి, ఫిల్టర్ దీనిలోకి నేను స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను.
మనం డబ్బులు పెట్టి బయట నుండి కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి. మన వంటింట్లోనే ఇట్లా మనకు అందుబాటులో ఉండేటటువంటి వాటితోని మంచి మంచి స్ప్రేస్ అయితే మనం తయారు చేసుకొని మరి ఈ గార్డెన్ లో వచ్చేటటువంటి పురుగులన్నిటిని కూడా తరిమి కొట్టొచ్చు ఈజీగా. మరి చక్కగా చూడండి, కొంచెం ఎందుకంటే ఫిల్టర్ చేయాలన్నానంటే ఈ నలకలు పడితే ఆ స్ప్రే బాటిల్లో స్టక్ అయిపోతాయి కదా, మళ్ళీ అట్లా కాకుండా కొంచెం పైన వాటర్ వేసేసుకోండి సరిపోతుంది. ఇంకా కూడా ఉంది, ఇది డైరెక్ట్ వేస్తున్నా, నేను ఎటువంటి వాటర్ డైల్యూషన్ చేస్తలేను. ఓకేనా, నీళ్ళల్లో నేను ఒక 5 minutes పాటు స్టవ్ మీద పెట్టేసిన నీళ్లు వేడి అయిన తర్వాత ఈ పౌడర్ వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించి చల్లార్చుకున్నాక స్ప్రే బాటిల్లోకి వేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను. ఇంతేనండి, ఒక 10 నిమిషాలలో మనం చాలా ఈజీగా ఈ స్ప్రేని మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా తయారు చేసుకున్న స్ప్రేని మందార మొక్కలకి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, వీటి నుండి మరి మంచి నివారణ అయితే కలుగుతుందండి. స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఘాటు ఉంటది కదా, మిరియాలు, ఈ లవంగాలు, దాల్చిని ఇవన్నీ కూడా ఘాటుగా ఉంటాయి. ఈ పురుగులకి అవి పడవు ఆ ఘాట్ అనేది. అయితే మనం ఇంకా వేరే వేరే పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూ ఉంటాము, అవి కూడా ఘాటు ఉంటాయి. కాకపోతే ఎప్పుడు ఒకే రకంగా స్ప్రే చేయడం వల్ల ఏమైతుందంటే ఆ పురుగు అనేది ఆ స్మెల్ కి అలవాటు పడిపోతుంది, ఇంకా మొండిగా అయిపోతుంది అనమాట, అది కూడా పోదు ఇంకా అట్లా. అందుకనేసి మనం ఏం చేయాలంటే మార్చి ఇస్తుండాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఈ విధంగా లవంగాలు, మిరియాలు, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క కలిపిన 3 మిశ్రమం అయితే చాలా ఘాటుగా తయారైతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇచ్చినప్పుడు ఇంకొక రకం, ఆ నెక్స్ట్ వీక్ ఇచ్చినప్పుడు ఇంకొక రకం, అట్లా మనం మార్చి మొక్కలకి పెస్టిసైడ్స్ స్ప్రే చేయొచ్చు. మన దగ్గర అందుబాటులో ఏది లేదు, మనకు ఈజీగా అయిపోవాలి వారము, నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలేను అనుకున్నప్పుడు మనము సింపుల్ గా వంట సోడా స్ప్రే చేసుకోవచ్చండి. మంచి రిజల్ట్ ఉంటుంది. 1 లీటర్ వాటర్ లో 1 స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా మొక్కల పైన ఇట్లా స్ప్రే చేసుకోవడమే మంచి రిజల్ట్ ఉంటది. మరి చూడండి, ఇక్కడ ఈ మందార మొక్కకైతే ఆకు ముడత చాలా కనిపిస్తుంది, మీరు గమనించి చూస్తే తెలుస్తుంది మీకు. ఈ ఆకు ముడత అంతా కూడా పోయి నీట్ గా అయిపోతుంది అండి. ఒకవేళ మీరు 1 టైం స్ప్రే చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్ కనిపించకపోతే ఇంకొక 2 days తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. వారానికి 2 సార్లు కూడా ఈ పెస్టిసైడ్ ని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి, అన్ని రకాల మొక్కల మీద మనం స్ప్రే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మిక్సీలో పౌడర్ చేసినా కూడా మీరు సేమ్ ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలోనే నీళ్ళలో ఒక 5 minutes మరిగించి ఆ తర్వాత చల్లార్చుకొని మీరు స్ప్రే చేసేయండి. ఈ మొక్క చూడండి మొత్తం కూడా చనిపోయే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్, మొక్క మళ్ళీ అయితే బ్రతికింది. చక్కగా మంచి కలర్ వస్తుందండి, మెరూన్ కలర్, పెద్ద సైజులో వస్తుంది ఫ్లవర్ కూడా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.